Good afternoon and welcome to the Hindu newspaper analysis 3/2/2025. So, budget on the 1st of February, Madam గారు ప్రెజెంట్ చేశారు, మేడం నిర్మలా సీతారామన్. సో ఈ బడ్జెట్ ఎలా ఉంది అంటే ముందు చూపుతో ఉంది, అంటే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దామని, అండ్ మనం ఎదగాలి టువర్డ్స్ నార్త్ అన్నమాట. గ్రోత్ ఓరియంటెడ్గా ఉంది, అంటే ఎదిగేటట్టుగా భారతదేశం ఆర్థికంగా బాగా నిలదొక్కునేటట్టుగా ఆ దిక్కులో పయనం చేస్తుంది అని ఆథర్ గారు ఇవాళ రాశారనమాట. సో యూనియన్ బడ్జెట్ 25-26 ఈజ్ ఇన్ లైన్. దేంతో పాటు లైన్లో ఉంది గవర్నమెంట్ సస్టైన్డ్ ఎఫర్ట్స్, అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ 3.0 ఎక్కడ అంటే ఒళ్ళు దాచుకోకుండా శ్రమ పడుతోంది దేనికి, భారతదేశాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి. గత కొన్ని సంవత్సరాలుగా ఏం చేద్దాం అనుకుంటుంది, ప్రప్రథమంగా బోల్స్టర్ అంటే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్థిక వ్యవస్థలోని మనం ముందంజలో వెళ్ళడానికి, అండ్ మనం ఎదగాలి కూడాను ఆర్థికంగా. సో ద ప్రావిజన్స్ ఆఫ్ ద బడ్జెట్ అంటే బడ్జెట్లో ఉన్న కేటాయించిన 1, 2, 3, 4 విధి విధానాలు ఏంటి మనకు సూచిస్తుందంటే ఇండికేట్ ద కంటిన్యూయేషన్, అంటే గవర్నమెంట్ కొన్ని స్ట్రాటజిక్ అంటే పై ఎత్తుగా చాలా ఆలోచించి మరి ముందడుగులు వేస్తుంది. సో దాన్ని కంటిన్యూ చేస్తుంది అనమాట భారతదేశాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి. ఎందుకు? ఎకనామిక్ ఎక్స్పాన్షన్, ఆర్థికంగా మనం చాలా ఎక్స్పాండ్ అవ్వాలి ఉన్నదానికన్నా, అండ్ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఫిస్కల్ ప్రూడెన్స్ అండ్ సెక్టరల్ గ్రోత్. సో ఫస్ట్ ఆయన ఏమన్నారు, ఫిస్కల్ ప్రూడెన్స్ ఉండాలి అన్నారు. అంటే ఫిస్కల్ ప్రూడెన్స్ ఉంటే మనకి డబ్బులుగా సస్టైన్ అవుతాం, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ వస్తుంది, అంతేకాకుండా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, అండ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా మనం చాలా బాగా ముందడుగులు వేయచ్చు. ఓకే, సో ద మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఐటీ కట్స్. ఇప్పుడు ఈవిడ ఏం చేశారు మేడం గారు, ఒక అనౌన్స్మెంట్ బడ్జెట్లోని అందరూ హర్షించారు, మోస్ట్ వైడ్లీ వెల్కమ్డ్. అందరూ హర్షించింది ఏంటంటే చాలా ప్రాముఖ్యంగా ఆవిడ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఏ మనిషి అయినా కొంత ఇంత డబ్బుని ఆర్జిస్తే దాని మీద ట్యాక్స్ ఉంటుంది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ని కంప్లీట్గా ఎగ్జామ్ చేస్తే, ఓకే, కంప్లీట్గా మీరేం కట్టక్కర్లేదు. ఎందుకు? ఎక్స్టెండెడ్ టు ఇండివిజువల్ ఎర్నింగ్స్, ఒక వ్యక్తి 12 లక్షలు వరకు సంవత్సరానికి సంపాదించుకోవచ్చు, అది దాటితేనే మీకు ట్యాక్స్ అని పెట్టారు. ద లిమిట్ ఏంటంటే విల్ బి 12.75 lakhs. శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే, అంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి 12.75 లక్షలు ఓకే శాలరీగానే వస్తాయి ఫర్ శాలరీ ట్యాక్స్ పేయర్స్ బికాస్ ఆఫ్ ది స్టాండర్డ్ డిడక్షన్స్. అంటే ఇంత రాని డబ్బులు వస్తే మీకు స్టాండర్డ్గా ఎంత తగ్గుతుంది, 75,000 డిడక్ట్ అయిపోద్ది, మీ శాలరీలో తగ్గుతుంది అనమాట. సో ఇది చాలా పెద్ద రిలీఫ్, అందరూ ఊరట అనమాట. ఓకే, చాలా పెద్ద రిలీఫ్ ఎవరికి, మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబీలకి అందరికీ, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఏ మల్టిప్లయర్ ఎఫెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే జనాలు రియల్ ఎస్టేటు, కార్లు, ఓకే, ఇంట్లో కావాల్సిన సామాగ్రిని, తర్వాత టూరిజము, తర్వాత మనకి హాలిడేస్కి వెళ్ళడం, తర్వాత మంచి మంచి స్కూల్లో చదివించడం, ఇంట్లోని బట్టలు, కావాల్సినవన్నీ ఫర్నిషింగ్స్ అన్నీ పెంచుకోవచ్చు అనమాట. సో ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మీద చాలా పాజిటివ్గా దీని ప్రభావం ఉంటుంది. ఓకే, ఉంటుంది. సో డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, మనకి సేవింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఖర్చులు అన్నీ ఈఎంఐలు అన్నీ కట్టుకున్న తర్వాత చేతిలో కాస్త డబ్బు ఉంటుంది మనకి. ఓకే, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం మనం. ఏమంటాం దాన్ని, ఇట్ బికమ్స్ డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఈ డిస్పోజబుల్ ఇన్కమ్, ఓకే, ద అమౌంట్ దట్ అ పర్సన్ ఆర్ ఫ్యామిలీ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ పేయింగ్ ద ట్యాక్సెస్ అనమాట. ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ మనకి ఒక వర్చువస్, ఏమన్నారు ఆథర్ గారు, కెన్ ట్రిగర్ వర్చువస్ సైకిల్, అంటే ఏ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఇవన్నీ కావాల్సిన అక్కరెన్స్ల, డిజైరబుల్ అక్కరెన్సెస్. ఇది దేనికి దారితీస్తుంది, ఇంకా ముందుకు తీసుకెళ్తుంది దేన్ని, ఓకే, కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాం. కంటిన్యూస్గా మనం దీన్ని ఇంప్రూవ్మెంట్లోకి తీసుకెళ్ళచ్చు అనమాట. ఓకే, ముందంజలోకి. సో వర్చువస్ సైకిల్ ఆఫ్ హయ్యర్ కన్జంప్షన్లోకి మనం తీసుకెళ్ళచ్చు. ఇంక్రీజ్ డిమాండ్ ఉంటుంది, ప్రతిదానికి డిమాండ్ పెరుగుతుంది, బిజినెస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఇంప్రూవ్డ్ బిజినెస్ పర్ఫార్మెన్స్. ఇది మనకి ఇంటర్న్, ఓకే, వెనక్కి చూసుకుంటే విల్ రిజల్ట్ ఇన్ హయ్యర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్.
డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి శాలరీడ్ ఎంప్లాయీస్ తీసుకోకపోయినా వాళ్ళు కొంటున్న వాటి మీద ట్యాక్స్ పడుతుంటుంది కదా. సో దాని ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. ఫర్దర్గా ఆర్థికంగా మనం బాగా ఎక్స్పాండ్ అవ్వచ్చు భారతదేశం. స్పెసిఫికల్లీ ఎక్కడండి? గ్రేటర్ కన్జ్యూమర్ స్పెండింగ్. కన్జ్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళందరూ ఎక్కువగానే స్పెండ్ చేస్తే అది లాభసాటిగా ఉంటుంది. దేనికి? ఇండస్ట్రీస్కి. ఏమిటి ఆ ఇండస్ట్రీస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిటైల్ ఇండస్ట్రీ బాగా ముందుకు వెళ్తుంది. రియల్ ఎస్టేట్ ఆస్తులు చిన్నవి ఏదో మనం 167, 267, 400, 500 స్క్వేర్ యార్డ్స్ కొనొచ్చు, లేదా ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు. ఓకే, ఆటోమొబైల్ కార్లు కొనొచ్చు, బళ్ళు కొనొచ్చు, ఓకే, ఈవీలు కొనొచ్చు. సో ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ కానీ మనం కొనడం మొదలు పెడితే అక్కడ ఉద్యోగ అవకాశాలు బాగా దండిగా జాస్తిగా అవకాశాలు ప్రొడ్యూస్ అవుతాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అక్కడ. సో ఇంకొక ప్రాముఖ్యమైన హైలైట్ ఏంటంటే బడ్జెట్లోని 11.2 లక్షల కోట్ల రూపాయలు, 11.2 లక్ష కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే క్యాపిటల్ పెట్టండి అని. ఇది ఏంటి? 2025-26కి ఇది చాలా పెరిగింది. ఎంత? 10% పెరిగింది యాక్చువల్ ఎక్స్పెండిచర్ కన్నా. ఖర్చు పెట్టిన దానికన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచరు 10% పెరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. ఓకే, 25-26లో ఈ ఇంప్రూవ్డ్ అంటే ఇది బాగా పెరిగింది కదా ఈ ఖర్చు పెట్టడం అనేది. అప్పుడు ఏం చేస్తుంది? ఇట్లా డ్రైవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్లు, రోడ్లు, బ్రిడ్జెస్ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి అందరికీ ఉద్యోగ అవకాశాలు బాగా క్రియేట్ చేస్తారు. ఓకే, తద్వారా క్యాటలిస్ట్ అంటే ఇట్ క్వికెన్స్ ద రియాక్షన్. సో ఇట్ విల్ క్వికెన్, ఫాస్ట్గా చేస్తుంది. ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థికంగా చాలా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి అక్రాస్ అన్ని సెక్టార్స్. అంటే కన్స్ట్రక్షన్, లేయింగ్ రోడ్స్, పర్చేజ్, రీటైల్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, అలాగా ఒకటి తర్వాత ఒకటి రిప్లింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇదంతా జరుగుతుంటే అప్పుడు బలపరుస్తుంది మన దేశాన్ని. దేనికి? లాజిస్టికల్ అండ్ ఇండస్ట్రియల్ బ్యాక్ బోన్. ఒక వస్తువు మనకు కావాలి అంటే సడన్గా వైజాగ్లో అనుకోండి ఒక 1000 టీవీలు కావాలి. సో ఎక్కడ లేవనుకోండి ఒక లారీలో రావాలి. సో లాజిస్టిక్స్, దాని ద్వారా ఇండస్ట్రీస్ కూడా పెరుగుతాయి. సో వాటి వెన్నెముకగా అదంతా నిలబడుతుంది అనమాట. ఓకే, ఈ 11.2 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇదంతా మన గ్యారంటీ ఏంటి? లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్. ఇవి ఇవాళ రేపు కాదు, ఒక 3-4 ఏళ్ళు ముందు ఆలోచించి ఇవాళ డబ్బులు మనం వెచ్చిస్తున్నాం. లాంగ్ టర్మ్ అనమాట. సస్టైన్డ్గా అలా మెయింటైన్ చేసుకుంటూ ముందంజలో మనం వెళ్ళాలి. ఇంకొక మేజర్గా థ్రస్ట్ అంటే వెనక నిలబడి పుష్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, తయారీలో. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే హ్యాస్ ఆల్సో అనౌన్స్డ్, ఆవిడ ఏమన్నారు? నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఒకటి మనం స్థాపిద్దాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ మేక్ ఇన్ ఇండియా. ఏదన్నా భారతదేశంలో చేస్తే దాన్ని మనం ముందు తీసుకెళ్దాం, ఇనిషియేట్ చేద్దాం. ఎలాగా? స్మాల్, మీడియం, లార్జ్ ఇండస్ట్రీస్. స్మాల్ ఇండస్ట్రీస్ని, మీడియం ఇండస్ట్రీస్ని, లార్జ్ ఇండస్ట్రీస్ని కూడా మనం ఇనిషియేట్ చేద్దాం. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఏంటి? ఒక విధి విధానాన్ని, ఒక చట్టాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎటువైపు ఈ సక్సెస్ని తీసుకెళ్ళాలి అండ్ ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ కూడా ఎలా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని. ఓకే, ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్. అంతేకాకుండా మనకి ఒక గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏముండాలి మనకి? ఆథర్ గారు అన్నట్టు మనకు ఒక గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. అంటే ఓ స్ట్రక్చర్ ఉండాలి, పవర్ ఏంటి అన్నది మనం ముందుగానే దాన్ని గిరిగిరిని గీసుకోవాలి. అండ్ గవర్నింగ్ ఉండాలి, మేనేజ్మెంట్ రోల్స్ ఉండాలి ఆర్గనైజేషన్లోని. ఆ తర్వాత సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి, ప్రొసీజర్స్ ఉండాలి, అదర్ ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్లో ఉంటే అప్పుడు దాన్ని కరెక్ట్గా మనం డిఫైన్ చేయగలం, అది మనల్ని గైడ్ చేయగలదు. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్కి అది చేయూతనివ్వగలదు అనమాట. ఇట్ కెన్ ప్రొవైడ్ what can it provide? Enforcement of these processes. సో గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అంటే ఇది ఒక స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్. ఇది ఏంటి మనకి తార్కాణం చూపెడుతుందంటే ద ఇంటర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్, ఫ్యాక్టర్స్ అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ అపాన్ ది ఇన్స్టిట్యూషన్. ఇది మనకి
చాలా బాగా చూపెడుతుంది అనమాట. ఓకే, సో దీని తర్వాత ఏమన్నారైనా ఈ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ దేంతో పాటు ఇన్ కొలాబరేషన్ ఎవరితో అండి? సెంట్రల్ మినిస్టర్స్తో, నేను సెంట్రల్ మినిస్ట్రీస్ అంటే ఆ ఆఫీసులతో, నేను స్టేట్ గవర్నమెంట్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మిషన్ ఏంటంటే ఇది ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్. ఏంటి ఇంప్రూవ్ చేయాలి? డొమెస్టిక్ కేపబిలిటీస్ అంటే మనకి ఇంట్లోని రోజు కావాల్సిన డొమెస్టిక్ కేపబిలిటీస్ని పెంచాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంట్లోనంటే భారతదేశంలో, ఓకే, ఇంట్లో కదా, డొమెస్టిక్ అంటే డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసినవన్నిటికి మనం చేయూత ఇవ్వాలి, ఇంప్రూవ్ చేయాలి దాన్ని, ఆ కేపబిలిటీస్ని. అప్పుడు ఇంపోర్ట్ మీద మనం ఆధారపడడం అనేది తగ్గుతుంది, రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. అండ్ ఎప్పుడైతే మన మీద మనం ప్రొడ్యూస్ చేసుకోగలము అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందో మనకి, ఓకే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. దానికి కూడా మనం ఒక రోడ్ మ్యాప్ వేసాం అనమాట. వైల్ ఇలా ఉంటుండగా ద ఫైనర్ డీటెయిల్స్ అంటే దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ద ఫైనర్ డీటెయిల్స్ అంటే ఏంటంటే వెరీ డెలికేట్, స్మాల్ బట్ ఎగ్జాక్ట్. ఇవన్నీ ఇంకా ఎగ్జామిన్ చెయ్యాలి. కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఇట్ అపియర్స్ టు బీ ఎ వెల్ కన్సీవ్డ్ ఇనిషియేటివ్. చాలా బాగా ఆలోచించి చాలా బాగా ముందడుగులు వేస్తున్నారు అని. బై స్ట్రీమ్ లైనింగ్ ఏం చేస్తున్నారు? రెగ్యులేటరీ ప్రాసెసెస్. సో రెగ్యులేటరీ ప్రాసెసెస్ అన్నిట్లు నేను, ఓకే, అంటే ఈ విధానంగా ఇది వెళ్ళాలి, ఈ విధానంగా ఈ పని జరగాలి. సో దాని అంతటి మనం ఒక లైన్ మీద తెస్తున్నాం. స్ట్రీమ్ లైనింగ్ ఎవ్రీథింగ్, ద రెగ్యులేటరీ ప్రాసెసెస్ అన్నీ. ఇంకా పేపర్ వర్క్ తొందరగా అవుతుంది. అప్పుడు దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఎవరన్నా రెగ్యులేట్ చేస్తుంటే తొందరగా వాళ్ళకి మనం కొద్దిగా చేయవుతాయి, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎస్ సభాష్, చాలా బాగా చేశారు మీరు అని. అండ్ ఇంకా ఏం చేస్తున్నాం? క్రియేటింగ్ అండ్ ఎనేబులింగ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఓకే, మనం ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి. ఎనేబుల్ అంటే చేయూతని ఇస్తున్నాం, ఎనేబులింగ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఈ ముందడుగు ఎందుకు వేస్తున్నాం అంటే హ్యాస్ ది పొటెన్షియల్. దీంట్లో ఏం దాగుందండి? నిక్షిప్తమై ఏముందంటే టు పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో ఇంకెక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, మెయిన్ యూనిట్ అవనండి, యాన్సిలరీ యూనిట్ అవనండి, భారతదేశం వైపు అందరూ చూసేటట్టు. ఓకే, టు పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, తయారీలోని అరే ఫస్ట్ భారతదేశాన్ని ఆలోచిద్దాం అన్నట్టుగా వాళ్ళకి ఆలోచన శైలిలోకి వెళ్ళిపోవాలి మనం. ఓకే, సో నెక్స్ట్ ఏమంటారు? లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేడం గారు దేని కాన్సన్ట్రేట్ చేశారు? ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాము అని అన్నారు కదా. సో అందుకనే ఇన్ కాన్సనెన్స్ అంటే వాళ్ళు ఏదైతే అన్నారో దాంతోపాటు, అంటే మనం ఉత్తి మాటలు కాదు, ఓకే, ఉత్తి మాటలు కాదు, ఇది కర్తవ్యం, అనుసరణ, ఇవన్నీ ఉండే మార్గంలో వెళ్ళాలి. సో ఏంటి గవర్నమెంట్స్ కమిట్మెంట్? ఏమని అన్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. సో బడ్జెట్ ఇప్పుడు ఫోకస్డ్ ఆన్ దేని మీద? లేబర్ ఇంటెన్స్. ఎక్కడైతే మనుషులు ఎక్కువ మంది కావాలో, పని చేసేవాళ్ళు కావాలి, అలాంటి దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం, దాని మీద మనం దృష్టి సారిద్దాం. ఫస్ట్ ఏంటంటే అది టూరిజం, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, తర్వాత తోలు బిజినెస్. ఓకే, ఫస్ట్ టూరిజం మీద జనాలు ఎక్కువ మంది కావాలి, తర్వాత ఫుడ్ తయారీలో కావాలి, తర్వాత షూస్, బ్యాగ్స్, బెల్ట్స్, ఇంకా ట్యానింగ్ ఇండస్ట్రీ, తోలు అన్నమాట. ఓకే, ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్లోని హిస్టారికల్ అంటే చరిత్ర కూడా చూసుకుంటే మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్ ఇవి. ఓకే, మేజర్గా ఇవి ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేశాయి ఆ రోజుల్లో. అండ్ ఇవి ఏంటి చేసాయి? కంట్రిబ్యూట్ సబ్స్టాన్షియల్లీ, తగు మోతాదులోని ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, భారతదేశంలోనే కాదు మనం వేరే దేశాలకు కూడా పంపించగలిగే స్తోమతని, ఆ స్తోమత నుంచి మనకు వచ్చే ఆదాయాన్ని కూడా చూపెట్టిన ఇండస్ట్రీస్ ఈ మూడు. సో బై ప్రొవైడింగ్ టార్గెటెడ్ ఇన్సెంటివ్స్, మీరు ఇంత అచీవ్ చేస్తే ఇంత మీకు డబ్బులు ఇస్తాం, ఇంత అచీవ్ చేస్తే మీకు ఇంత రాయితీ ఇస్తాం, ఇంత అయితే మీకు ఇంత బెనిఫిట్ ఇస్తాం, ఇవన్నీ గవర్నమెంట్ చూపెడుతుంది, టార్గెట్ అచీవ్ చేయాలి. అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఏం చేసాం? ఇందాకలే స్ట్రీమ్ లైన్ చేస్తాం, అన్నీ ఈ విధి విధానాలన్నింటిని ఇలా ఫాలో అయిపోవాలి. చెక్, అన్నీ ఆల్ బాక్సెస్ షుడ్ బి టిక్డ్ అనమాట. ఓకే, ద బడ్జెట్ ఇప్పుడు ఎయిమ్స్ టు ఇంప్రూవ్. సో మేడం గారు మొన్న ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఏంటి? దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ. ఓకే, ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలగాలి,
ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ అంటే వీ హ్యావ్ టు స్టాండ్ విత్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకే, ఆ ఐఎస్ఓ మార్కులు ఉన్న వ్యవస్థలు ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో దానికి తగ్గట్టుగా మనం కూడా ధీటుగా వెళ్ళాలి. ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ అండ్ క్రియేట్ జాబ్ ఆపర్చునిటీ, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎక్కడ? ఈ సెక్టార్స్లో. ఏంటో సెక్టార్స్ మళ్ళీ చెప్తున్నాను, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ లెదర్. చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు క్రియేట్ చేయాలన్నమాట. ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్, ఓకే, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చూసుకుంటే అంటే ఏవేవి కడుతున్నారు, ఏంటేంటి ప్రొవైడ్ చేస్తున్నారు పీపుల్కి అంటే బడ్జెట్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది? మ్యారిటైమ్, సముద్రం రవాణా, అక్కడి నుంచి వచ్చే ఆదాయం త్రూ ది అనౌన్స్మెంట్ ఆఫ్ కొత్త మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్. ఓకే, సముద్ర రవాణాకంటూ ఇంత డబ్బులు వెచ్చేస్తున్నాం మేము, మీరు ఖర్చు పెట్టాలి. దీని ఉత్తి ఖర్చు కాదు, ఇంప్రూవ్ చేయాలి స్టాండర్డ్స్ ఇప్పుడు ఉన్నదానికన్నా. ఎందుకు? ఇది ఒక బూస్ట్ ఇస్తుంది, ఇది పెంచుతుంది. దేన్ని? మ్యారిటైమ్ ఎకానమీ, సముద్రం నుంచి మనకు వచ్చే ఆదాయం. ఎస్పెషల్లీ ఎక్కడ? కోస్టల్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ, ఏవైతే సముద్రం ఒడ్డున ఉన్నాయో. ఓకే, ఇక్కడ మనం యూ కెన్ టేక్ ఫ్రమ్ రాజస్థాన్ టు గుజరాత్ టు బాంబే టు గోవా టు కేరళ, యూ కెన్ కమ్ డౌన్ చెన్నై, ఆంధ్ర, ఇవన్నీ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ అన్నమాట. దే ఆర్ ఆల్ డిపెండెంట్ ఆన్ కోస్టల్ స్టేట్స్కి ఎస్పెషల్లీ. అప్పుడు దీని ద్వారా ఏం చేస్తాం? మ్యారిటైమ్ డెవలప్మెంట్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ గ్రోత్. ఓకే, మనం వాళ్ళు ఎలా ఎదగాలి అన్నది మనం ముందు చూపెడుతున్నాం. ఆపర్చునిటీ, అవకాశాలు క్రియేట్ చేస్తున్నాం. ఎవరికి? బోత్ ట్రేడ్కిను, తర్వాత ఏమన్నాం? బ్లూ ఎకానమీ రిలేటెడ్ సెగ్మెంట్స్. సో బ్లూ ఎకానమీ రిలేటెడ్ సెగ్మెంట్స్ అంటే ఇదంతా OECD కింద అన్నమాట, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కింద మనం బ్లూ ఎకానమీ ఏంటంటే ఇది మేజర్ డ్రైవర్. ఇది చాలా ముందంజలో తీసుకెళ్తుంది అర్బన్ అండ్ రీజనల్ డెవలప్మెంట్. ఇదేంటంటే ఇట్ క్రియేట్స్ మిలియన్స్, కొన్ని లక్షలు, 10-20 లక్షల జాబ్, లోకల్ జాబ్స్. ఇవన్నీ దేని మీద డిపెండెంట్ అయి ఉంటాయి? వాటర్ డిపెండెంట్ సెక్టార్స్. ఇవేంటి? ఈ బ్లూ ఎకానమీ రిలేటెడ్ అంటే ఫిషరీస్ ఫస్ట్, నెక్స్ట్ టూరిజం, ఆ తర్వాత షిప్పింగ్, ఆ తర్వాత ఏంటి? షిప్పింగ్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ చూడండి ఎంత బాగా ఆలోచించారు. మ్యారిటైమ్ సెక్టర్ దానికి ఒక ఫండ్ అన్నీ పెట్టి. తర్వాత ఏమంటారు? ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్, FICCI హ్యాస్ ఆల్సో నోటెడ్, వాళ్ళు కూడా రాసుకున్నారు ఏంటి? విత్ ఇంట్రెస్ట్ ద ప్లాన్ ఫర్ ఫ్లైట్ కనెక్టివిటీ. ఎస్, విమానాల కనెక్టివిటీ పెరగాలి. ఏంటి? కొన్ని ఏరియాస్కి లేవు, ఇప్పుడు అవే దాని మీద దృష్టి సారించారు. 120 కొత్త డెస్టినేషన్ అంటే 120 కొత్త ఎయిర్పోర్ట్లు కట్టాలన్నమాట. అండర్ ఏంటది? ఒక మాడిఫైడ్ అంటే కొత్తగా, అంటే ఇన్నాళ్ళు పాత పద్ధతిలో కాకుండా 2014-24 కాకుండా ఇప్పుడు 24 నుంచి 29 ఒక కొత్త పద్ధతులు. దీన్ని ఏమన్నారు? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఎగరాలి, ప్రయాణం ఇప్పుడు ఎలా చేయాలి? ఎగరాలి, ఫ్లైట్లు వాడాలి. ఆమ్ ఎవ్రీడే నాగరిక్ అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎగిరేటట్టు ఉండాలి. దాని పేరేంటండి? ఉడాన్, UDAN, ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్, UDAN స్కీమ్. ఇది కూడా ఏం చేస్తుందంటే ఈ స్కీమ్ ఉడాన్ తోడ్పడుతుంది. దేనికి? న్యూ ఎకనామిక్ ఆపర్చునిటీస్, ఆర్థిక అవకాశాలు. ఎక్కడ? న్యూలీ కనెక్టెడ్ రీజన్స్, కొత్తగా 120 ఏరియాలు కనెక్ట్ అవుతున్నాయి కదా, అక్కడ కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా గ్రో అవ్వచ్చు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా గ్రో అవ్వచ్చు. ఆఫ్ ది కంట్రీ యాజ్ ఎమర్జింగ్ గ్రోత్ సెంటర్స్. సో ఇప్పుడు ఈ 120 డెస్టినేషన్స్ ఓకే ఏమవుతాయి? ఎమర్జింగ్ గ్రోత్ సెంటర్స్ అవుతాయి. చూడండి 120 ఓకే న్యూ డెస్టినేషన్స్ విల్ బికమ్ ఎమర్జింగ్ గ్రోత్ సెంటర్స్. దట్ ఈస్ హౌ ద గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్ థింగ్స్. సో బడ్జెట్ ఏంటి ఇంట్రడ్యూస్ చేసింది? ద ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ధనం, ధాన్యం, కృషి యోజన. ఇదేంటంటే టార్గెటెడ్, ఇది కూడా కొంతమందిని ఉద్దేశించి మొదలుపెట్టిన ముందు అడుగే. డిజైన్ దేనికి? ఇంప్రూవ్ చేయాలి. ఓకే ఏంటి? వ్యవసాయ ప్రొడక్టివిటీ, వ్యవసాయం నుంచి కూడా ఎక్కువ రావాలి మనకి రాబడి. అండ్ ఇంప్రూవ్ పల్లెటూరులో ఉంటున్న వాళ్ళ జీవన విధానాలను కూడా, లైవ్లీహుడ్స్ పెరగాలి. ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఎన్ని జిల్లాని కవర్ చేస్తున్నాం? ఒక 100 జిల్లాలు కవర్ చేస్తాం. ఈ జిల్లాలు అంటే లో ప్రొడక్టివిటీ, ఈ జిల్లాల్లోని ప్రొడ్యూస్ తక్కువ. అందుకని మనం ఏం చేయాలి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని మనం ఎన్హాన్స్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. సో అందుకని లో ప్రొడక్టివిటీ,
మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ, మోడరేట్గా, ఓకే, ఏదో ఖర్చులు అలా వస్తున్నాయండి అన్నట్టుగా, మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ అండ్ బిలో యావరేజ్ క్రెడిట్ యాక్సెస్. మోడరేట్గా క్రాప్ ఇంటెన్సిటీ ఉంది, మరీ ఎక్కువ లేదు కనుక అలాంటి వాటికి ఏరియాస్కి క్రెడిట్ యాక్సెస్ కూడా తగు మోతాదులో ఉండదు, బిలో యావరేజ్, యావరేజ్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ దేంతో, ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ దేంతో పాటు ఇప్పుడు జోడీగా చేయాలి, స్టేట్ గవర్నమెంట్ సహాయంతో చేయాలి ఇవన్నీ. సో ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ చేయాలి. ఏంటి పెంపొందించాలి? క్రాప్ డైవర్సిటీ, ఒకే పంట కాదు, డైవర్స్ చేయండి. అండ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, అంటే వ్యవసాయం అన్నది అలా కంటిన్యూస్గా వెళ్తూ ఉండాలి, మారుస్తూ ఉండాలి క్రాప్స్ని, ఆ భూమి సారం కూడా పెంచుకుంటూ ఉండాలి. దాని ద్వారా ఏం చేయాలి, మనం ఇంప్రూవ్ చేయాలి. ఒక్కసారి చేతికి ధాన్యం అన్నీ వచ్చేస్తే పోస్ట్ హార్వెస్ట్, కోతల తర్వాత స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మనకు కళ్ళం ఉంటాయి, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గొడౌన్స్ కూడా కట్టాలి, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు అన్ని ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగా పెంపొందించాలి. బోర్లని, పవర్ అని చాలా ఉంటాయి, ఓకే. అండ్ ఫెసిలిటేట్, దీంతో పాటు ఏంటి ప్రొవైడ్ చేయాలి, యాక్సెస్ టు క్రెడిట్, వాళ్ళకి అప్పు కూడా పుట్టేటట్టు ఉండాలి రైతుకి. సో ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేటెడ్ మనం 1.7 crore ఫార్మర్ బెనిఫిషరీస్, ఇప్పటి వరకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం 3.0 నుంచి 1,70,00,000 మంది రైతులు, ఓకే, లబ్ధిదారులుగా ఉన్నారు. దిస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ట్రాన్స్ఫార్మ్ ది అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్. దీంట్లో నిక్షిప్తమైందనమాట ఒక శక్తి. ఏం చేయొచ్చు, వ్యవసాయం అన్నది దాని అవుట్లుక్ మార్చేయవచ్చు. ఈ రోజు నుంచి ప్రజలు ఒకలా చూశారు ఇప్పటివరకు, ఇప్పుడు ఒక కొత్త తరుణం, ఇంకా మెరుగ్గా చూడొచ్చు. ఇంక్రీజ్ రూరల్ ఇన్కమ్, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఆదాయం కూడా పెరగచ్చు. అండ్ డ్రైవ్ ఎకనామిక్ యాక్టివిటీ, అక్కడ కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా ముందడుగు వేయచ్చు. డ్రైవ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఇండియాస్ హింటర్లాండ్, అంటే మారుమూల పల్లెటూరులో కూడా, ఓకే. సో హయ్యర్ రూరల్ పర్చేసింగ్ పవర్ విల్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్. పల్లెటూరులో కూడా పర్చేసింగ్ పవర్ కానీ పెరిగితే, అంటే కొనగలిగే శక్తి పెరిగితే, ఇండైరెక్ట్గా కార్పొరేట్ సెక్టార్కి అదొక బూస్ట్ అనమాట. అంతవరకు వెళ్తారనమాట. పర్టికులర్లీ ఏంటి, దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్జ్యూమర్ గూడ్స్, ఓకే, ఏవైతే కన్జ్యూమర్ గూడ్స్ ఉంటాయో అవి, అండ్ అగ్రికల్చరల్ సప్లై చైన్స్, ఓకే. అగ్రికల్చర్ సప్లై చైన్ అంటే ఒకానొకప్పుడు నా ఫ్రెండ్ ఉండే పల్లెటూరులోని క్యారెట్స్ దొరికేవి కాదు. సో వాడు క్యారెట్ కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గరలో ఉన్న మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి కొనుక్కుని వారానికి సరిపోయి క్యారెట్ పట్టుకెళ్ళేవారు. అండ్ చాలామంది ఇంటికి వచ్చి ఏంటండి ఇది అని కూడా అడిగేవారు. ఇది అతిశయోక్తి కాదు, ఐఎమ్ టెలింగ్ యూ. సో పర్టికులర్లీ దోస్ ఇన్వాల్వ్ ఇన్ కన్జ్యూమర్ గూడ్స్, ఇప్పుడు వాళ్ళకి పవర్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కొనగలరు. అండ్ కొంటున్నారు ఈ ఏరియాలోని అంటే వెంటనే అక్కడికి వచ్చి ఒక ఎక్స్క్లూజివ్ క్యారెట్ సెంటర్ పెట్టేస్తారు, ఓకే. అగ్రికల్చర్ సప్లై చైన్ కూడా పెరుగుతుంది, సప్లై చైన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. క్లియర్? సో ఇంకొక హర్షించదగ్గ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంకొక హర్షించదగ్గ యాంగిల్ ఆఫ్ ది బడ్జెట్ ఏంటంటే, గవర్నమెంట్స్ రిజాల్వ్, అంటే చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి, ఆర్థికంగా మనం డెఫిసిట్లో ఉన్నాం, అంటే చాలా వెనకడుగులో ఉన్నాం, దాన్ని ఎలాగైనా తగ్గించాలి. ఎంత ఉన్నాం, గత సంవత్సరం 4.8 ఉన్నాం, 24-25, దాన్ని 4.4కి తెచ్చాం, అక్కడ 25-26లో. ఇది చాలా క్రిటికల్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. దిస్ మూవ్ ఇస్ క్రిటికల్ యాజ్ సౌండ్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, చాలా పటిష్టమైన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే జనాల కోసం, పబ్లిక్ కోసం ఖర్చు పెడుతున్న డబ్బుని సరిగ్గా వెచ్చించాలి. అప్పుడే మనకేమొస్తుంది, సౌండ్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. ఇది ఇట్ ఈస్ అ సిన్ క్వా నాన్, అంటే ఏంటి, కండిషన్, ఎన్ ఎసెన్షియల్ కండిషన్ ఆర్ ఇంగ్రీడియంట్ అనమాట, ఓకే, వితౌట్ విచ్ నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్ ఈస్ అ మస్ట్ ఫర్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్. ఇట్ ఈస్ అ సైనిక్ క్వా నాన్ అంటాం, ఫర్ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఇది లేకపోతే అవ్వదు.
ఇది లేకపోతే అవ్వదన్నమాట. ఏంటి, మన ఆర్థికంగా ముందడుగు వేయాలి, దాన్ని అలా మెయింటైన్ చేయాలి. లోవర్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆర్థికంగా మనకి ఇప్పుడు లోవర్ అయిందనుకోండి, ఫిజికల్ డెఫిసిట్ అంటే మన దగ్గర డబ్బులు అవన్నీను ఓకే ఇప్పుడు 4.8 నుంచి 4.4కి తగ్గింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, అది ఫారిన్ ఇన్వెస్టర్స్ని వచ్చేటట్టు చూస్తుంది ఇండియాకి. కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ మీద పెరుగుతుంది. అదే కాకుండా ఇంప్రూవ్ ఛాన్సెస్ ఆఫ్ సోవరిన్ రేటింగ్ అప్గ్రేడ్. ఈ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుందండి అని. సో ఇండియా బడ్జెట్ డెఫిసిట్ స్టడీగా నేరో అవ్వాలి. ఓకే, స్టడీగా నేరో అవ్వాలి. ఎందుకంటే 2020-21లోని 9 ఉండేది, ఇప్పుడు చూడండి దాన్ని ఎంత బాగా తీసుకొచ్చారు, 4.4 తెచ్చారు. సో లోవర్ ఫిజికల్ బెనిఫిట్ ఏమవుద్ది, ఇన్ఫ్లేషన్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇంత డబ్బులు పట్టుకెళ్ళి ఇన్ని కొనుక్కొని వస్తున్నాం, దాన్ని ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి. ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, అన్నాను కదా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని. అండ్ ఒక రోబస్ట్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అయిన మ్యాక్రో ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఏం చేస్తుంది అది, మ్యాక్రో ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్ అంటే మనకు ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ ఉండాలి. అవి ఎలాగుండాలి, ఆర్థిక వ్యవస్థలో ఉండాలి కంప్లీట్గా, రాదర్ దాన్ ఇన్ పర్టికులర్ సెక్టర్ ఆర్ రీజన్. పలానా సెక్టర్లో ఉందండి, పలానా రీజన్లో ఉందండి అంటే కాదు, అది అన్నిటిలో ఉండాలి. అది సక్సెస్ఫుల్ అవ్వాలి, ఇంప్రెసివ్ అవ్వాలి, అండ్ ఫెయిల్ అవ్వకూడదు, నీరసించకపోకూడదు. సో అంత రోబస్ట్గా ఉండాలి ఎకనామిక్ ఇది వైబిలిటీ. ఓకే, అప్పుడే మనకి డబ్బులు బాగా వస్తాయి. ఓకే, అటువంటి ఎన్వైర్న్మెంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో బూస్ట్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇప్పుడు మనకి డూయింగ్ బిజినెస్ అన్నది ఒక చేయూత, చాలా సునాయాసం చేసుకోవచ్చు. రేషనలైజేషన్ ఆఫ్ ద డ్యూటీ స్ట్రక్చర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడండి ఎంత బాగా పదాన్ని వాడారు ఆయన ఆథర్ గారు. ఏంటంటే రేషనలైజేషన్ అనగానే మనం ఏం చేయాలి, ఓకే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం జస్టిఫై చేయాలి. యాక్షన్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ప్రాసెస్ ఆర్ ఇండస్ట్రీ చాలా ఎఫిషియెంట్గా, ఎస్పెషల్లీ ఏంటి డిస్పెన్స్ చేయాలంటే ఎలా ఖర్చు పెడుతున్నారు, సూపర్ ఫ్లూయస్ పర్సనల్ ఆర్ ఎక్విప్మెంట్ అంటే ఎక్కువైపోయినా, ఓకే సూపర్ ఫ్లూయస్ ఎక్సెస్. సో ఇదంతటినీ ఒక లాజికల్ రీజన్లో మనం చూపెట్టగలగాలి. ఓకే, ఎందుకంటే రేషనల్ చాలా రీజనింగ్తోని డ్యూటీ స్ట్రక్చర్ ఎలాగ ఒక్కొక్క దగ్గర ఎంతెంత ట్యాక్స్లు ఎలా వేసాం, సింప్లిఫికేషన్ ఆఫ్ టారిఫ్ ఫ్రేమ్వర్క్, ఎందుకు ఈ ట్యాక్స్ వేస్తున్నాం, దేనికి వేస్తున్నాం, సింప్లిఫై అయిపోవాలి. వాళ్ళకి అన్నీ లోపలగా హిడెన్ ఎక్స్పెన్సెస్ కనబడకూడదు. ఓకే, అండర్ పేమెంట్ అయిపోతున్నట్టు అలా ఉండకూడదు. బై రిమూవింగ్ అడిషనల్ 7 టారిఫ్ రేట్స్, అడిషనల్గా 7 టారిఫ్ రేట్లు తీస్తాం. ఓకే, ఇదొక చెప్పుకోదగ్గ అనౌన్స్మెంట్, హర్షించదగ్గ, రాసుకోండి అంటాం కదా. ఓకే, ఇదొక కొత్త అధ్యాయానికి నాంది వాక్యం అనమాట. వైల్ దిస్ మే సౌండ్ సింపుల్, పైకి మాత్రం చాలా అరే చేస్తారా బలియామండి అని అనుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ అ మేజర్ స్టెప్, చాలా పెద్ద అడుగు ఎటువైపు, టువర్డ్ సింప్లిఫికేషన్. ఇంత ఇంకా కాంప్లెక్స్గా ఉండదు సింప్లిఫికేషన్. అండ్ ఇంప్రూవింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎవరికి, ఇండస్ట్రీకి ఇంప్రూవ్ అవ్వాలి. బిజినెస్ చేయడం ఎలా ఉండాలి, చాలా సునాయాసంగా ఉండాలి ఇండస్ట్రీకి. ద రేషనలైజేషన్ ఆఫ్ సెస్ అంటే మనం ట్యాక్స్ వేస్తాం కదా, బై గ్యారంటీయింగ్ దట్ నో మోర్ దాన్ 1 సెస్, ఒకటే సెస్ ఉంటుంది అంతే. ఓకే, ఆర్ అడిషనల్ ఛార్జ్ వుడ్ బి లెవీడ్, ఇది మీ మీద ఇంపోజ్ చేస్తాం. ఈజ్ అ క్రూషియల్, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన ముందడుగు. ఎందుకు, ఇది గ్యారంటీ చేయాలి మేము చాలా ఫెయిర్గా ఉన్నాం, ఇక్కడెక్కడ మోసం లేదు. చూడండి, ఫెయిరర్ అండ్ మోర్ ప్రిడిక్టబుల్ ట్యాక్సేషన్ రెజిమ్ అంటే ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క రూలు ప్రిడిక్టబుల్గానే ఉంది. ఇలాగ ఉంటుందండి, ఇలా వస్తే ఇంత వస్తుంది, ఇంత వస్తుంది 12 లక్షలు అయితే మీరు ఏం కట్టక్కర్లేదు, 75,000 ఇంత అవుతుంది, అంత ప్రిడిక్టబుల్గా, మోర్ ప్రిడిక్టబుల్ ట్యాక్సేషన్ రెజిమ్. దీనివల్ల ఇండస్ట్రీ బెనిఫిట్ అవుద్ది, కన్జ్యూమర్ అంటే ఎవరైతే ఇవన్నీ కొనుక్కుంటారో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో బడ్జెట్ ఆల్సో దేన్ని ఉద్దేశించి మాట్లాడింది, ద ఇష్యూ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఓకే, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఎలాగా, ఫర్ సమ్ ప్రొడక్ట్స్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వేశారు, విచ్ ఈస్ అ వెల్కమ్ స్టెప్. ఇది కూడా హర్షించదగ్గదే.
దీనివలన ఏమవుద్దంటే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఏంటంటే ఇంప్రూవ్ అవుద్ది ట్రేడ్ కాంపిటేటివ్నెస్. 4-5 ఒకే తయారు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా వాళ్ళు కూడాను దే కెన్ క్రియేట్ వన్ ప్రైస్ అండ్ దే కెన్ స్టార్ట్ అండ్ ఎంకరేజ్. దేనికి చేయూత? గ్రేటర్ పార్టిసిపేషన్, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందులోని? డొమెస్టిక్ ఫర్మ్ భారతదేశంలో ఇన్ గ్లోబల్ సప్లై చైన్. అంటే మనకి పలానా వస్తువు 1000 టన్నులు కావాలి అంటే ఒకరి దగ్గర 200, ఒక దగ్గర 300, ఒక దగ్గర 150, ఒక దగ్గర 50, 60 తీసుకొని అందరి దగ్గర 1000 మనం సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, గ్రేటర్ పార్టిసిపేషన్ ఆఫ్ డొమెస్టిక్ ఫర్మ్స్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్ అంటే మన ఎక్స్పోర్ట్స్లోని మంచి చేయూతిస్తారు. సో కంటిన్యూడ్ ఫోకస్ దేని మీద ఉండాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.2 lakh crores. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ కంబైన్డ్ విత్ ఇదంతా కలిపి ఆర్థికంగా చాలా తెలివిగా మనం కానీ ముందడుగులు వేస్తే అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ 12 లక్షల వరకు ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మనం కరెక్ట్గా ఇప్పుడు ప్లాట్ఫామ్ వేసుకున్నాం. ద స్టేజ్ ఇస్ సెట్. ఓకే, ద స్టేజ్ ఇస్ సెట్. దేనికి? ఒక బలిష్టమైన ఎదుగుదలకి ఇన్ ద రాబోయే సంవత్సరాల్లో, ఇన్ ది ఇయర్స్ అహెడ్. ఓకే, వైల్ ద ఫైనర్ డీటెయిల్స్ ఇంకా చిన్నవి ఓకే ఎలా ఉంటాయి, వేరియస్ స్కీమ్స్ పాలసీస్ చాలా క్లోజ్గా మనం కూర్చొని చదవాలి. ద ఓవర్ ఆర్చింగ్ ఫ్రేమ్వర్క్ అంటే చాలా అంటే నడువు ఇంకొంచారనమాట. ద ఓవర్ ఆర్చింగ్ ఎంత బాగా అన్నారు చూడండి ఆథర్ గారు. ద ఓవర్ ఆర్చింగ్ ఫ్రేమ్వర్క్ ఓకే బియాండ్ పాయింట్ వెళ్ళిపోయాం కదా మనం. ఓకే, ఓవర్ ఆర్చింగ్ ఫ్రేమ్వర్క్ అంటే కాంప్రిహెన్సివ్ స్ట్రక్చర్ అనమాట. ఇది ఒక సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ అ యూనిఫైయింగ్ బేసిస్ ఆర్ అవుట్లైన్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఆర్గనైజింగ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆర్ ఐడియాస్ విదిన్ అ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ అనమాట. ఓకే, విదిన్ అ స్పెసిఫిక్ కాంటెక్స్ట్లోని ఆఫ్ ద బడ్జెట్ ఏంటి మనకు చెప్తుందంటే మనం ప్రోయాక్టివ్గా ఉండాలి, రియాక్టివ్గా ఉండకూడదు. ఎస్, చాలా బాగుంది బడ్జెట్. కమాన్ లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ముందు చూపుతూ ఉండాలి, గ్రోత్ ఓరియంటెడ్ ఎదుగుదల వైపే మనం ఆలోచన ఉండాలి. మన ఓరియంటేషన్, మన స్ట్రాటజీ కూడా. యాజ్ బిజినెసెస్ అంటే ఎవరైతే అన్ని వ్యాపారాలు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే వాళ్ళ వల్లనే బిజినెస్లు రన్ అవుతూ ఉంటాయి. ఓకే, వీళ్ళు ఆ బిజినెస్ కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉంటారు. స్టేక్ హోల్డర్స్ బిగిన్ టు అనలైజ్. ఇదంతా వాళ్ళు కూర్చుని అనలైజ్ చేస్తారు. ఓకే, అడాప్ట్ అవుతారు కొత్త విధానానికి. దేనికి? టు ద న్యూ మెజర్స్. అప్పుడే నిజమైన ఇంపాక్ట్. ఓకే, ఒక ఎస్ సరిగ్గా ఉందిరా ఇది ఒక ముద్ర వేయచ్చు. బడ్జెట్ 25-26 అప్పుడు విల్ అన్ఫోల్డ్. రాబోయే నెలల్లోని ఎంత బాగుంది అన్నది రాబోయే నెలలో మనకి తెలుస్తుంది. సో వొకాబులరీ ఏమన్నారు ఆథర్ గారు? సస్టైన్డ్, కంటిన్యూస్, వితౌట్ స్టాప్. కంటిన్యూస్ అదే లెవెల్లో ఉండాలి. బోల్స్టర్, సపోర్ట్. ఓకే, మనీ వైజ్, ఫిస్కల్ మనీ వైజ్గా వాడగలగాలి. ఎగ్జామ్షన్, ఎక్స్క్లూడెడ్, గివెన్ సర్టన్ వేవర్స్. ఓకే, ట్యాక్స్ హాలిడేస్ లాగా. మల్టిప్లయర్ ఎఫెక్ట్. No, 1, 2, it becomes 3, it becomes 4, it becomes 5. So you should know how many people or how many benefits it will have. The multiplier effect antu untam. Okay, so 1, 2 and 4 and 5 it will take its own new ways of looking at things. But we should have the effect of national income and product of exogenous increase. Okay, the effect on national income. So multiplier effect on national income andam. On national income. Okay, disposable income after paying taxes. After paying taxes, money left. Okay, the money on hand. ఇప్పుడు ఎక్కువ ఉంది, మనుషుల దగ్గర వస్తుంది ఇప్పుడు. వర్చువస్. ఓకే, ఎంత బాగా అన్నారు చూడండి. ఇదొకటి ఏమన్నారు ఆయన అక్కడ? ఈ స్పోక్ అబౌట్ డిస్పోజల్ ఇన్కమ్. తర్వాత వర్చువస్ సైకిల్ అన్నారు. డిజైరస్ అక్కరెన్సెస్ లీడ్ టు వర్చువస్ అంటే డిజైరస్ అనమాట. వీ కెన్ సే డిజైరబుల్ అక్కరెన్సెస్. మనకు అనుకున్నవే జరుగుతూ ఉంటాయి. అక్కరెన్స్. ఓకే, OCCURENCE. Catalyze, quicken,
క్వికెన్, తొందరగా చేయి, లెట్స్ క్వికెన్ అప్. గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అంటే విధి విధానాలు, ద వే గవర్నమెంట్ వర్క్స్, ది వే ఆఫ్ వర్కింగ్, వే ఆఫ్ వర్కింగ్. గవర్నమెంట్ ఎలా ఉందండి, వర్కింగ్ ఈజ్ ఉందండి బిజినెస్ చేయడంలోని అంటాం కదా. ఫైనర్ డీటెయిల్స్, నాట్ ఫైండర్ డీటెయిల్స్. ఫైనర్ డీటెయిల్స్ అంటే ద మైన్యూట్ పాయింట్స్. ఓకే, MINUTE, మైన్యూట్ పాయింట్స్ అనమాట. అండ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఆల్సో యూ హ్యావ్ సర్టన్ ఫైనర్ పాయింట్స్. వెల్ కన్సీవ్డ్, వెల్ థాట్ ఆఫ్, బాగా ఆలోచించి మేడం గారు అండ్ హర్ టీమ్ ఓకే ఈ బడ్జెట్ని ముందు ప్రజల ముందు పెట్టారు. స్ట్రీమ్ లైనింగ్ రెగ్యులేటరీ ప్రాసెస్, పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ లైన్. ఓకే, ఇన్ లైన్, టో ద లైన్ అంటాం కదా, వాట్ ద పార్టీ సేస్. ఓకే, జస్ట్ టో ద లైన్ ఆఫ్ ద పార్టీ అంటాం. సో ఇన్ కాన్సనెన్స్, ఇన్ అగ్రిమెంట్, in AGREEMENT, in agreement. Substantially, have enough, ENOUGH, having enough, substantial గా సపోర్ట్ ఉండాలి. తర్వాత ఏమన్నారు, ఎన్హాన్స్, ఎన్హాన్సింగ్ ఇస్ ఇంప్రూవింగ్. ఓకే, ఇంప్రూవ్. బ్లూ ఎకానమీ అంటే ఫిషరీస్. ఓకే, fisheries. Then what are the other things that the author was talking about? A lot of blue things. Okay, now what are those that he is talking about are, okay, fisheries, tourism, shipping. Okay, fisheries, fisheries, ERAES, fisheries, tourism, okay, shipping. FISHERIES, fisheries. Okay, fisheries, tourism, shipping. So it's talking about fish, FISHERIES, tourism and shipping also, livelihood, okay, living style, hinterland, remote, REMOTE, remote village areas. అంటే కుగ్రామాలు అన్నమాట. ఓకే, అంతవరకు వెళ్ళిపోవాలి. ఏది కార్పొరేట్, కమెండబుల్, ప్రైజ్ వర్ది, అంతవరకు కానీ వెళ్ళిపోతే ప్రొడక్ట్, అప్పుడు కార్పొరేట్స్ కూడాను అక్కడ నుంచి సప్లై చైన్ని, అక్కడ ఒక షాపులు దగ్గరలోని ఇవన్నీ చేసుకోవచ్చు. రిజాల్వ్ ఏ స్ట్రాంగ్ ప్రామిస్, సిన్క్వనాన్, వితౌట్ విచ్, వెరీ ఎసెన్షియల్. ఇది లేకపోతే వితౌట్ విచ్ అంటే మెయిన్ కండిషన్ అందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సైనక్వానాన్ అంటూ ఉంటాం. ఓకే, సైనక్వానాన్ ఈజ్ అ మెయిన్ కండిషన్. సైనక్వానాన్ ఈజ్ అ మెయిన్ కండిషన్ అన్నమాట. ఓకే, సో వితౌట్ విచ్ అంటున్నాం కదా, అందుకనే. తర్వాత ఏమన్నారు ఆథర్ గారు, లోవర్ ఫిజికల్ అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇంప్రూవ్స్, IMPROVES, ఇంప్రూవ్స్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల మనకి ఏమవుద్దంటే ఫారిన్ ఇన్వెస్టర్లు వస్తారు. ఇంప్రూవ్స్ FOREIGN, ఫారిన్ ఇన్వెస్టర్స్, INVESTORS. రోబస్ట్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్, స్ట్రాంగ్. రోబస్ట్ అంటే ఏంటి, STRONG, స్ట్రాంగ్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్. The minute economic areas that need to be taken into consideration. Okay, so minute macroeconomic ante rather that it should take into existence the entire economy as a whole. Economy as a whole ga teeskovali veellu. Okay, macroeconomic ante conditions that exist in the economy as a whole. Okay, strong conditions as a whole. రేషనలైజేషన్, రాషనల్గా మాట్లాడాలంటే లాజికల్గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేస్తాము అంటే అవ్వదు కదా. సో దే షుడ్ హ్యావ్ సర్టన్ దాన్ని ఏం చేయాలి, ఎఫిషియెంట్ చేయాలి. ద ఇండస్ట్రీ ప్రాసెస్ ఆర్ ఇండస్ట్రీ బికమ్స్ మోర్ ఎఫిషియెంట్. Okay, through our actions. Okay, it should become more efficient
more, EFFICENT, more efficient. Tariff framework, the taxation, okay, entire set. అంటే 12 lakhs అయితే ఎంత, బియాండ్ 12 lakhs అయితే ఎంత, ఇదంతా సెస్, ట్యాక్స్, లెవీ ఏ ట్యాక్స్, LEVY, లెవీ ఏ ట్యాక్స్, డబ్బులు వేయాలి కదా మరి, ఇంత ప్రొడ్యూస్ చేస్తుంటే మరి గవర్నమెంట్ కూడా ఆదాయం రావాలి కదా, సో వాళ్ళు కూడా అది కూడా చూసుకుంటారు. ఓకే, గవర్నమెంట్ విల్ లుక్ ఇన్ టు దట్ యాంగిల్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బెనిఫిట్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. ఓకే, ద కైండ్ ఆఫ్ money that they are investing, 11.2 lakh crores towards capital idi kada. So andukane they are also going in for an overarching framework annaru. Ante enti comprehensive structure annamata. Overarching ante enti comprehensive structure, complete structure, COMPREHENSIVE, comprehensive structure చూడాలి, complete structure చూడాలి. అప్పుడే దాని యొక్క ట్రూ ఇంపాక్ట్ అంటే the real value and performance of this budget ఎలా ఉంది, అందరూ హర్షిస్తున్నారు కానీ రియల్గా బాగుందా లేకపోతే ఆవిడ్ని మనం టు అపీజర్ ఈగో అంటున్నాము మనం అన్నది చూసుకోవాలి మనం. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్ దట్ వీ హ్యావ్. So let's all hope that 25-26 budget that has been presented 2 days ago would give the necessary fillip and the stimulus for the economy to grow. More jobs will be created, and let the blue industry also grow. Macro management and micro management should be robust. The capital expenditure also should be looking good. So all areas madam has this year spoken about, and the 12 lakh under, equal to 12 lakhs or under exemption that she has given to income salaried people, and per year you earn through your salary or your income, the exemption that she has given, and the 75,000 that you need to pay. All in all, it's a fantastic budget. So the finer details and the finer points will unfold in the months to come, but people are, and the industry is like breathing. It's like a sigh of relief, and we are also bringing down from 4.8 to 4.4 the fiscal deficit, so that we'll get more investments. Let's hope, let's be proactive, and the government promise also is to create more jobs. So tourism, we should have leather industries, and we should have many other where labor centric is there, so they have to live by the promise also, hence they have to look into those areas. And it's a very good start for the financial year, and let's all hope that we grow. So I thank Subhash, Mamta and Dolly for the slides, my colleague Shankar for recording these classes. I'm Srinivas Pulyapudi, and we, the editorial team, are getting these classes on an everyday basis to you with the able support of Director Srinivas Garu and Chairman Vinay Reddy Garu. Thank you.